అసెంబ్లీకి పార్లమెంట్కి వచ్చే వరకు గ్యాప్ ఏర్పడిన తర్వాత హిందూ ముస్లిం అని ఒక ప్రాపగండా బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తుర్రు. దానితో ఉద్దేశంలో కొద్దిగా మనకు వెనుకబడిన సంగతి తెలుసు. వాళ్ళు ఎక్కడైతే ఓట్లు వస్తాయో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళు హిందూ ముస్లిం అని ఒకటి తీసుకొస్తారు. దాని గురించి లబ్ధి పొందిరు. ఈ గుడి ఏదైతే దేవుని పేరు చెప్పుకుంటారో లబ్ధి పొందిరు. ఆ లబ్ధి పొందడంతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కొంచెం మైనస్ అయింది. అయినా కూడా ఎక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. మేము చూస్తున్నాం. ఇదే కల్వకుర్తి ప్రాంతానికి రేవంత్ రెడ్డి గారు ఏమేమి చేస్తున్నారో చూస్తున్నాం. మేము కూడా వస్తున్నాం. మా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఎంపీ గారు అయిన మల్లు రవి గారు కూడా ఎంతో కష్టపడి ఈ కల్వకుర్తిని అన్ని నియోజకవర్గాల్లో బెస్ట్ చేయాలని తాపత్రయపడుతూనే ఉన్నారు. ఎలాంటి డౌట్ లేదు. ఇది బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఆడే నాటకం తప్ప మేము ఎక్కడ మొక్కుబోని ధైర్యంతో ఉన్నాం. కసిరెడ్డి గారు గెలిచి దాదాపు 18 నెలలు వస్తుంది. 18 నెలల నుంచి హర్నిశం ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కల్వకుర్తి ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాడు. దాదాపు 600 కోట్లతోటి ఇరిగేషన్ కావచ్చు, పవర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. ఇక్కడ చూస్తున్నాం ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో పెండింగ్ ప్రతిరోజు ఏదో ఒకటి శంకుస్థాపన చేస్తూనే ఉన్నాడు. శంకుస్థాపన చేసిన తర్వాత ఆ నిధులను బట్టి కాంట్రాక్ట్ని బట్టి ఆ పనులు జరిపించడానికే ప్రయత్నం. మాకు మీరు అన్నట్టు 18 నెలల్లో కొంచెం ఎంపీ ఎలక్షన్లో కూడా కోడ్ ఉండడం వల్ల కొంచెం మేము వెనుక జిగినాం. అప్పుడు దాన్నే బీఆర్ఎస్, టీఆర్ఎస్, నెక్స్ట్ బీజేపీ వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆ అడ్వాంటేజ్ని మేము ఇప్పుడు తీసుకోవట్లేదు. మా రేవంత్ రెడ్డి గారు రేసు గుర్రం లాగా నెంబర్ 1 చేయాలని తాపత్రయపడుతూ మా కల్వకుర్తికి మల్లు రవి గారు ఎంపీ గారు, మాకు మాజీ ఎమ్మెల్యే గారు చల్లా వంశీచందర్ రెడ్డి గారు, కల్వకుర్తికి మన సైడ్ ఉన్నటువంటి కల్వకుర్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి తోటే కల్వకుర్తి స్పీడ్గా అభివృద్ధి చెందడం ఇక ముందు కూడా పరుగులు పెడుతూనే ఉంటుంది. కానీ ఎక్కడ ఏమీ వెనుకబడే సిద్ధాంతమే లేదు.